జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ సోదరులు, బహుశా మీరు న్యూస్ ఛానల్, సోషల్ మీడియాలో కనీసం అట్లీస్ట్ చూసే ఉంటారు. సందేశ్ ఖాళీలో జరిగినటువంటి దురంతాలు. ఎన్హెచ్ఆర్సీ చివరికి సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ మీద సందేశ్ ఖాళీలో బెంగాల్ పర్యటించి, అది కూడా టైట్ సెంట్రల్ ఫోర్సెస్ యొక్క సెక్యూరిటీతో, లేకపోతే వాళ్ళ మీద 2-3 సార్లు హత్యపత్రాలు జరిగినాయట. అంటే అంత ఘోరంగా ఉంది పరిస్థితి అక్కడ. చివరికి వాళ్ళు అక్కడ పోయి ఆ యొక్క సందేశ్ ఖాళీ విక్టిమ్స్ని, అక్కడ ఆ గ్రామీణులను, ఆ ప్రాంతంలోని గ్రామాల్లోని ప్రజలను, మగవాళ్ళను, ఆడవాళ్ళను, పసిపిల్లలు గజగజ వణుకుతున్నారంట, భయపడుతూ నోట్లో మాట ఇంత వద్దొచ్చినా అడిగినా కూడా వాళ్ళ మాటలు సమాధానం చెప్పలేకపోతున్నారు అన్నమాట. చివరికి వాళ్ళు ఎంతో ఇలా కన్విన్స్ చేసి దుర్మార్గుడు షాన్వాజ్ అనేవాడు టిఎంసి గుండాలను, టిఎంసి మమతా బెనర్జీ దగ్గర ఉన్నటువంటి పార్టీలోని ఆ యొక్క లీడర్స్ పేరులో ఉన్నటువంటి గుండాలందరినీ కూడా అరెస్ట్ చేపిస్తాము, మీకు ప్రొటెక్షన్ ఇస్తాము అని వాళ్ళు ఎంతో నమ్మకం కలిగించిన తర్వాత వాళ్ళు చివరికి ఓపెన్ అయ్యి వాళ్ళు తమకు జరిగినటువంటి విషయాలు చెప్పారు. అత్యంత భయంకరమైన విషయాలు ఉన్నాయి దానిలో కూడా. అసలు మనం ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా, అసలు దేశంలో హిందువులకు స్వతంత్రం ఉందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అది నరేంద్ర మోడీ పరమేశ్వరగా ఉన్నాడా? నరేంద్ర మోడీ వచ్చి 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు 5 ఇయర్స్ నుంచి, అంటే 15 సంవత్సరాల నుంచి కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ కంటే ముందు సిపిఎం గవర్నమెంట్, తర్వాత మమతా బెనర్జీ గవర్నమెంట్. అంటే దాదాపుగా ఈమె వచ్చిన తర్వాత 15 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుగుతుంది. వాళ్ళకి రేషన్ మీద వచ్చే బియ్యం లోపల కేవలం 1/4 క్వార్టర్ మాత్రమే బిల్లు తీసుకొని మిగతా 3/4 వాడికి ఇయ్యానట, టీఎంసీ గుండాలకి ఇయ్యానట. ఆ టీఎంసీ గుండాలు రోహింగ్యాలకు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లిమ్స్కి ఇస్తారట. అవి తీసుకొని వీళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారట. వీళ్ళకి కేవలము పోలింగ్ బూత్ పిలిచి వీళ్ళకు జస్ట్ బెయిల్ మీద ఇంకు మార్క్ పెట్టి పంపిస్తారట. కానీ లోపల ఈవీఎంస్ మీద ఓట్లు వేసేది మాత్రము వాళ్ళన్నమాట. రోహింగ్యా, బంగ్లాదేశ్, పాకిస్తానీ ముస్లిమ్స్ అనమాట. ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎంతమంది గ్యాంగ్ రేపులు చేసి ఒకరోజు కాదు, అనేక నెలల పాటు వాళ్ళ ఇంటికి కూడా పంపించకుండా వాళ్ళ లేడీస్, ఆ మహిళలను వాళ్ళు ఉంచుకొని అందరు వాడుకొని వాళ్ళు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి. ఒకళ్ళు చచ్చేది ఉంటే కథ రోడ్డు మీద పడేయడమే అనమాట. మళ్ళీ టీఎంసీ పార్టీస్ మీటింగ్ ఎక్కడైనా కూడా అక్కడ వీళ్ళే పోవాలి. వీళ్ళ భూములను వాళ్ళే లాక్కొని వీళ్ళ మగవాళ్ళతో, హిందూ మగవాళ్ళతో పొలాల పంట పండించి తర్వాత అది మొత్తం వాళ్ళే తీసుకుంటారు అనమాట. అంటే వెనకట ఔరంగజేబు, తైమూర్ రాజ్యం అన్నమాట. బెంగాల్లో ఉంది తైమూర్, జిహాదీ ఔరంగజేబు, మొహమ్మద్ గజ్నవి, టిపు సుల్తాన్, ఇలా రాజ్యం నడుస్తుంది అనమాట. దర్ ఇస్ నో డెమోక్రాటిక్ గవర్నమెంట్. యాక్చువల్ అది భారతదేశంలో ఇంకా పేరుకు మాత్రమే ఉంది. నిజానికి బెంగాల్ అనేది భారతదేశంలో లేదు. అక్కడ భారత రాజ్యాంగం ఏమాత్రం అమలు అవుతలేదు, ఇంప్లిమెంటేషన్లో లేదన్నమాట, ఎన్ఫోర్స్మెంట్లో లేదు. కేవలము ప్రేక్షక పాత్ర వహిస్తూ, మరి మోడీకి, అమిత్ షాకి తెలియకుండా ఉంటుందా? తెలుసు. ఇక్కడ లాస్ట్ ఇయర్ టైం ఎలక్షన్స్ లోపల బీజేపీ కార్యకర్తలు ఎంతమంది చంపినారు, మహిళా కార్యకర్తలు గ్యాంగ్ రేస్ చంపితే కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ నరేంద్ర మోడీ ఆర్థిక వికాసము సబ్కే సాత్ సబ్కే విశ్వాస్ అట, సబ్కా విశ్వాసు సబ్కా ప్రయాస్ అని చెప్తాడు. వాళ్ళకి ఎంత మాత్రము 15% వాళ్ళు ఇండియా మొత్తంలో వాళ్ళు ఉంటే 35% అండి, 20% ఎక్స్ట్రా వాళ్ళకు స్కీమ్స్ ఇచ్చిండండి. ఎవరిని చుంచాగిరి చేయడానికి ఈ మోడీ ఇట్లా చేస్తాడు. వీళ్ళు ఎంత ఎంత ఇస్తే మాత్రం ఈ మోడీకి ఓట్లు వేస్తారా? హిందువుల ఓటుతో గెలిచి వాళ్ళకి ఆయన కూడా అపీస్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే వాళ్ళతో చూసుకున్నప్పుడు బెటర్. కాంగ్రెస్ మీద ప్రాంతీయ పార్టీలు చూసినప్పుడు కనీసం దేశభక్తి ఉన్నది, నిస్వార్థపరుడు, దేశభక్తుడు, హిందూ ధర్మం మీద ఆయనకు ఎంతో అభిమానం ఉన్నది. మనకు ఉన్న ఆప్షన్ కూడా నరేంద్ర మోడీ ఒక్కడే. నరేంద్ర మోడీ మీద మనకు కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఉన్నాయంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా హిందువులకు న్యాయం చేస్తాడు, రక్షణ చేయలేదు. హిందువుల యొక్క మాన ప్రాణాలను రక్షించినప్పుడు ఈ ఆర్థిక వికాసం ఎందుకు? ఈ 5th ర్యాంక్ ఆర్థికంగా మేము 5th ర్యాంకులు వచ్చినాము, తర్వాత 3rd ర్యాంక్ పోతామని చెప్పడం, గొప్పలు చెప్పుకునేది ఎందుకోసం? అది ప్రాణాలకే గ్యారంటీ లేనప్పుడు, హిందూ మహిళల మాన ప్రాణాలకే గ్యారంటీ లేనప్పుడు ఈ ఆర్థిక వికాసం ఎవరి కోసం? ఈ ప్రగతి ఎవరి కోసము? ఎవరి కోసం ఈయన రూల్ చేస్తాడు? ఈ క్వశ్చన్స్ అన్నీ హిందువులు అయ్యానా లేదా? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? హిందువులందరూ యూనైట్ అయినప్పుడు. మరి బెంగాల్ ఇంత దుష్పరిపాలన జరుగుతుంటే కూడా హిందువులందరూ యునైట్ అయితే లేరు.
యునైటెడ్ అంటే వాళ్ళు భయంలో ఉన్నారు. వాళ్ళు ఏం ఇప్పుడు బీజేపీకి పార్టీ ప్రచార అందరూ చంపుతా అంటారు. బీజేపీ నేను యాక్షన్ తీసుకున్నదా? ఇదే టైంలో పట పిఎంగా కాంగ్రెస్ కూడా ఉంటుంటే ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ పెట్టి మమతా గవర్నమెంట్ మీద డిస్మిస్ చేద్దరు వాళ్ళు. ఇంత బలమైన కారణాలు ఇంకా కూడా ఆర్టికల్ 356 పెట్టి ప్రెసిడెంట్ రూల్ పెట్టే దమ్ము లేదు మోడీకి. ఇంత గుడ్ బాయ్ ఇమేజ్ కావాలి ఆయనకు, కీర్తి కావాలి. నేను మంచి నరేంద్ర మోడీ ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్ అనిపించుకోవాలి. ఫ్యాసిస్టు అని వాళ్ళు ఎంత తిట్టినా వాళ్ళు తిడతా ఉంటారు కదా, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు తిట్టా అంటే కూడా అప్పుడు మళ్ళీ నేను అట్లా నేను ఫ్యాసిస్ట్ కాదు, డిక్టేటర్ కాదు, నేను రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిని, నేను చాలా మంచి బాలుడిని అని అనిపించుకోవాలని ప్రయత్నం ఇస్తున్నట్టుగా ఉంది ఈ పరిపాలన చూస్తుంటే. వాళ్ళ యొక్క కథలు, వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వింటా అంటే కాశ్మీర్ ఫైల్స్ చూసి ఉంటారు, రజాకార్ ఫైల్స్ సినిమా చూసి ఉంటారు మీరు. ఇంత మించిన ఘోరమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. కాశ్మీర్కు రజాకార్స్ ఫైల్స్కి, కేరళ ఫైల్స్కి ఏమాత్రం తీసిపోయిన విధంగా బెంగాల్ ఫైల్స్ ఉన్నది. హిందువులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా ఇక్కడ మీకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓట్లు ఇస్తాము, బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఇస్తాము, తమిళ స్టాలిన్ గవర్నమెంట్కి ఎట్లా ఇస్తాము, మాకు పెట్రోల్ రేటు పెరిగింది అని స్వార్థంతో మీరు మా ఒక్క పిల్లకానికి మేము ఐఐటీలో రావాలి, సీట్ రావాలి, మేము అమెరికా పంపిస్తాము, లేకపోతే మా బిడ్డకు మేము కోట్లు సంపాదించి కూడా పెట్టాలని చెప్తే లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, మొత్తం అన్ని జిహాదులే చేసుకుంటూ హిందువుల మొగలు చంపేసి ఆడలు ఎత్తుకుపోతారండి. ఎత్తుకుపోయిన తర్వాత మీ ఆస్తులన్నీ కూడా వాళ్ళ చేతులేకపోతాయి, వాళ్ళ స్వాధీనం అయిపోతాయి. 1000 సంవత్సరాల గత చరిత్ర నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు హిందువులు? చాలా బాధ అనిపిస్తుంది సందేశ్ ఖాళీ వృత్తాంతాలు వినేది ఉంటే. ఎన్హెచ్ఆర్సీ నుంచి పోయినటువంటి ఇన్వెస్టిగేషన్ టీము ఏడ్చిందట వాళ్ళు, లేడీ మెంబర్స్ అయ్యేది ఉంటే. వాళ్ళ మీద 2 సార్లు హత్యాయత్నం చేసిందంటే వాళ్ళు ఎంత డేరింగ్గా ఉన్నారు చూడండి మీరు. వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేది ఉంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్, జిహాద్ నెట్వర్క్, ఐసీసీ నుంచో లష్కర్ తోయిబా నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టు ఇమీడియట్గా మనం దేశంలో ప్రతి సిటీలో పడ హైదరాబాద్, వరంగల్, చెన్నై, మెడ్రాస్, బెంగళూరు, ఢిల్లీ, బాంబే, పూణే, ప్రతి చోట ప్రతి సిటీలో వాళ్ళు వచ్చి మన హిందూ కాలనీ మీద పడి అటాకులు చేస్తారు. మనం ఎదుర్కొనే ధైర్యం ఉన్నదా? కనీసం మనం రక్షించుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? మన ఆటల మీద పడుతుంటే మనం ప్రాణాలు దక్కించుకొని పారిపోతారా? ఇంత పిరికి జాతి అయిపోయింది ఏంది హిందూ జాతి. గొప్ప సంస్కృతి అన్ని గొప్ప చెప్పుకుంటాం. ఇప్పటికైనా హిందువులు గుర్తించండి, డబ్బు ప్రాణం కంటే విలువైనది ఆత్మగౌరవం, సిగ్గు, శరం. అవి లేని రోజు బ్రతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం. లెట్స్ డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ అవర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మన ఆడపిల్లలను, మన అక్క చెల్లెలను, మన భవిష్యత్తు పౌరులుగా పెద్ద పెరగాల్సినటువంటి మన చిన్న పిల్లల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకోసం మనం ఐక్యమత్యం అయిదాము. బిస్కెట్స్ కోసము, ఫ్రీ సిమ్స్ కోసము ఆశపడకండి. ఈ తెలంగాణ స్టేట్లో కూడా ఎటువంటి ఇన్సెన్సిటివ్ గవర్నమెంట్ ఉందో చూస్తున్నారు కదా, ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుందో చూస్తున్నారు కదా. మొన్న బీజేపీ క్యాండిడేట్ మాధవి లత మీద హత్యాయత్నం జరిగింది. రోడ్ మీద ఆమె అటాక్ చేయబోయినారు. ఆమె సెక్యూరిటీ ఇచ్చింది కాబట్టి, సెంట్రల్ సెక్యూరిటీ ఇచ్చింది కాబట్టి ఆమె బతికిపోయింది. లేకపోతే ఆ రోడ్ మీద ఆమె మర్డర్ అవుతుండే. ఆమె ఎట్లా బూతులు తిడుతున్నారు, ఒక స్త్రీని తిట్టరాని తిట్లు తిడుతాను. ఇంకా హిందువులకు సిగ్గుశరం వస్తలేదు. ఐఎమ్ వెరీ మచ్ అషేమ్డ్. నేను హిందూ జాతిలో హిందూగా ఉన్నందుకు సిగ్గుపడాలో, లేకపోతే ఋషుల వారసత్వము, శివాజీ వారసత్వం, వివేకానంద వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నందుకు, భారతీయులకు పుట్టేందుకు గర్వించాలో నాకే అర్థం అవ్వడం లేదు. ఐఎమ్ టోటలీ డిసప్పాయింటెడ్ అండ్ డిస్గస్టెడ్. లెట్స్ మేక్ ఇంట్రోస్పెక్షన్. జై శ్రీరామ్. వందే మాతరం.